నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ కోదండరామాలయ ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ డొక్కు రాంబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సంహారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ గుడ్లవల్లేరు మండలం నందు జనసేన పార్టీ జెండా దింబలను ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పార్థసారథి సామాన్యుడి పార్టీ జనసేన అంటూ వెల్లడి శని త్రయోదశి సందర్భంగా గుడివాడ భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు మున్సిపల్ కార్యాలయ సెంటర్లోని శ్రీ కోదండరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ముగిసిన సందర్భంగా శాంతి నిమిత్తం దేవస్థానావరణలో భారీ అన్న సంహారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా చంటిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయ సెంటర్లోని శ్రీ కోదండరామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ముగిసిన సందర్భంగా శాంతి నిమిత్తం శనివారం దేవస్థానావరణలో భారీ అన్న సంహారాధన నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న సంహారాధనను ప్రారంభించారు. ఈ సందర్భంగా యలవర్తి మాట్లాడుతూ ప్రాచీనమైన రామాలయంలో ప్రతి ఏటా ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతాయని తెలిపారు. విశిష్టత కలిగిన ఆలయంలో ఈ ఏడాది ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేసిన దేవస్థాన కమిటీ సభ్యులు అభినందనీయులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ డొక్కు రాంబాబు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా చంటి, కౌన్సిలర్ వసంతవాడ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర వేయించేసి ఉన్నటువంటి కోదండరామస్వామి దేవాలయం ధనుర్మాస ఉత్సవాలు మరి పూర్తి చేసుకుని ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం. చాలా పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి దేవాలయం. మరి ఇక్కడ 73 సంవత్సరాలుగా ఈ ధనుర్మాస ఉత్సవాలని అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ ధనుర్మాస ఉత్సవాలు గుడివాడ పట్టణంలోనే చాలా ప్రతిష్టాత్మకంగా జరిగేటటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఈ నెల రోజులు కూడా ఉత్సవాలు నిర్వహించడమే కాకుండా హరికథలు, బుర్రకథలు, కాలక్షేపాలు బ్రహ్మాండంగా నిర్వహించి అనంతరం ఈ రోజున వేలాది మంది భక్తులకి అన్నదానం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి ఈ షాపు ఓనర్లు కానీ, ముఖ్యంగా లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కానీ, ముఖ్యంగా లారీ అసోసియేషన్ అధ్యక్షులు గుత్తా శివరామకృష్ణ గారు, రాంబాబు గారు, అట్లాగే ఇతర పెద్దలు అందరూ కూడా దీని మీద ఎంతో టైం వెచ్చించి వాళ్ళు ఈ కార్యక్రమానికి ఈ సీతారామస్వామి దేవస్థానం దగ్గర జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఎక్కడా కూడా ఇబ్బంది పడుకోకుండా భక్తులు బ్రహ్మాండంగా నిర్వహించారు. చాలా సంతోషం. మరి అందరి మీద ఆ సీతారామస్వామి యొక్క ఆశీస్సులు, ఆయన యొక్క కృప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లారీ ఓనర్స్ అందరి మీద, అట్లాగే షాప్ యజమానుల మీద, మా గుడివాడ పట్టణ ప్రజలు, పరిసర ప్రాంత ప్రజలు అందరి మీద ఉండాలని చెప్పి ఆయన యొక్క కరుణా కటాక్షణాలతో మా గుడివాడ పట్టణం కూడా బాగా అభివృద్ధి చెంది అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 73 సంవత్సరాలుగా కూడా ఈ ధనుర్మాసోత్సవాల కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఎంతోమంది పెద్దలు, ప్రముఖులు మరి లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు పాత రోజు నుంచి కూడా చేపట్టేవారు. ఇవాళ మరి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు చేసుకుని మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా కూడా ప్రతిరోజు కూడా మరి కార్యక్రమాలు చేపట్టి గుడివాడ పట్ట పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో బాగుండాలని చెప్పి కార్యక్రమం. అట్లాగే లారీ ఓనర్స్ కూడా ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టిన కమిటీ సభ్యులందరూ కూడా అభినందించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి సంవత్సరం కూడా ఇంత నిండుగా చేసుకుని ఆ సీతారాముల వారి ఆయన యొక్క కృప అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆఫీస్ ముందు ఏం చేసిన కోదండ రామాలయం ధనుర్మాస మహోత్సవాల ముగింపు సందర్భంగా ఈ అన్న సమారాధనకు చేసిన చైర్మన్ గారికి, కౌన్సిలర్లకి అందరికీ నా ధన్యవాదాలు. పోతే ఇది 73 సంవత్సరాలుగా ఈ రామాలయానికి ఒక చరిత్ర ఉంది. ఇది గుడి కట్టక ముందు నుంచి ఇక్కడ హరికథలు, బుర్రకథలు జరగడం, ఇక్కడ ఒక ఆనవాయితీగా అన్నదానం జరగడం అనేది జరుగుతుంది. అలాగే దాన్ని కంటిన్యూగా మేము కూడా ఇలాగే చేసుకుంటూ పోతున్నాం. ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ, షాపుల వాళ్ళ సహాయ సహకారాలతో ప్రతి ఒక్కరికి మేము పాదాభివందనం చేస్తున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి మేము పాదాభివందనం చేస్తున్నాం. ఇది రాముల వారి
కటాక్షమే తప్ప మాది ఏమీ లేదనేది నిర్మోహమాటంగా మేము చెప్తున్నాం. ఇది ఈ రాముల వారితోనే ఇది జరుగుతుంది తప్ప మనుషులతో జరిగే పని కాదు. ఇది రాముల వారికే మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన ధర్మం మాది. 40 రోజులు మట్టి ఇక్కడ మళ్ళీ కళ్యాణం చేసి మళ్ళీ సందర్పణ జరుగుతుంది. 40 రోజులు మట్టి ఇప్పుడుగా 70 సంవత్సరాల మట్టి ఇదే హరికథలు బుర్రకథలు ఇక సాంస్కృతిక కార్యక్రమాలు తప్ప మిగతా ఏమీ ఇక్కడ జరగవు. మామూలుగా ఏంటంటే డైలీ ఏదో ప్రోగ్రాం ఉంటుంది, డైలీ ప్రసాద నివేదన. ఇక్కడ ఇంతకుముందు చాలా ఉండేయని మాకు చెప్తారు. కృష్ణా జిల్లాలో 30-40 పందిళ్ళు ఉన్నాయని. ఇవాళ గుడివాడ ఒకటే మిగిలింది. ఇది 73 సంవత్సరాలు అయిపోయింది. నెక్స్ట్ 74వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. రాముల వారి దయతో అందరూ శుభ్రంగా ఉండి మళ్ళీ సంవత్సరం మళ్ళీ శుభ్రంగా చేస్తామని గుడివాడ పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ ముందు చేసినటువంటి కోదండ రామాలయం మరి వాళ్ళ పాద పద్మాల ముందు గుడివాడ పట్టణ లారీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి రాంబాబు గారు దీన్ని మేనేజ్మెంట్ చేస్తా 73 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా కూడా ఎక్కడా కనీవిని ఎరిగిన రీతిలో రాజీ పడకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే చాలా చాట్లు చేశారు, ఆగారు. కానీ గుడివాడ పట్టణంలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంతరం లేకోకుండా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిపి మరి అన్న సమారాధన కొన్ని వేల మందికి ఈ దేవస్థానం ముందు పెట్టడం అనేది కూడా చాలా అభినందించదగ్గ విషయం. మరి ప్రతి సంవత్సరం కూడా ఆ దేవదేవుడు ఆ రాముల వారి ఆశీస్సులు పట్టణ ప్రజలకు ఉండాలని చెప్పి, అలాగే కమిటీ వారికి కూడా వారి ఆశీస్సులతో ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం దివ్యంగా జరపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్టీఆర్స్ వాకర్స్ క్లబ్ గుడివాడ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించారు. నూతన కమిటీ సభ్యులచే వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చంద్రమౌళి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్టీఆర్ వాకర్స్ క్లబ్ గుడివాడ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో శనివారం నిర్వహించారు. నూతన కమిటీ సభ్యులచే వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు చంద్రమౌళి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, మన ఆరోగ్యంతో పాటుగా సమాజ ఆరోగ్యం కూడా మెరుగుపరచడమే వాకర్స్ క్లబ్ లక్ష్యమని తెలిపారు. నడవండి నడిపించండి అన్న వాకర్స్ నినాదానికి నూతన కమిటీ విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నెర్సు చింతయ్య, క్లబ్ నాయకులు చంద్రశేఖర్, వంగపండు బాబు తదితరులు పాల్గొన్నారు. 1986లో పుట్టింది. ఇప్పటికి 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మంచి అవేర్నెస్లో ఉన్నట్టుగా ఉంది. అంతేకాని మన వాకర్స్ ఆర్గనైజేషన్ ఇప్పుడు జరగడం లేదు, పరిగెడుతుంది. ఆ పరిగెట్టే సంవత్సరాల్లో ఈరోజు వెంకటేశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం గ్రేట్, చాలా అదృష్టం. ఆయన 5 కాలంలో లీడర్షిప్ క్వాలిటీకి ఇదొక చిహ్నంగా భావించి ఆయన కొత్తగా స్టార్ట్ చేసి చార్టర్ ప్రెసిడెంట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. వెంకటేశ్వరరావు గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేసుకుని ఈ గుడివాడ పట్టణానికి మంచి సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు మంచి సంకల్పంతో మనకి ఎన్టీఆర్ స్టేడియాన్ని ఆనాడు మంచి సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఒక స్టేడియాన్ని ఆయన అందించడం మూలంగానే ఈ రోజున మనం అసోసియేషన్లు పెట్టుకుని ఎంతోమందిని అవేర్నెస్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున ముందుకు వెళ్తున్నామంటే ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారి పుణ్యమని చెప్పని చెప్పుకుంటూ వారిని స్మృతించుకుంటూ మరి ఈ రోజున వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా లోయస్ వెంకటేశ్వర ప్రసాద్ గారు మరి ఎన్నో సేవా కార్యక్రమాలు గతంలో చూడటం జరిగింది. ఒక పక్క వాకర్స్ని చక్కగా అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండటం, అలా కాకుండా మళ్ళీ బయటకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు అసోసియేషన్లో ఏమాత్రం ఫండ్ లేకపోయినప్పటికీ మరి వారి యొక్క టీంతోనే సహాయంతో, వారి సహాయంతో, వారి కుటుంబ సభ్యుల సహాయంతో అనేక కార్యక్రమాలు
ఈ గుడివాడ పట్టణంలో చేయడం అందరికీ తెలిసిన విషయమే. నిన్న సాయంత్రం వరకు మనకి స్టేడియంలో ఇక్కడ వెన్యూ ఇవ్వడానికి లేకుండా చేశారు. ఇంకొకటి ఏంటంటే మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు రాకుండా ఎన్నో అవరోధాలు సృష్టించారు. ఎన్నో ఎదుర్కొన్నాం. అవన్నీ చెప్పే కాదు, అందరికీ మన మిత్రులందరికీ తెలుసు. కానీ ఈరోజు నేను ప్రతిజ్ఞ చేసుకుంటున్న జిల్లాలో కానీ ఇంటర్నేషనల్ కానీ మళ్ళీ ఈ క్లబ్ నెంబర్ 1 తీసుకొచ్చే బాధ్యత నాది. చేశాను, అనేక సేవా కార్యక్రమాలు చేశాను. నాకు నమ్ముంది, నన్ను ఎందుకు వ్యతిరేకించారో అటు సిగ్గుపడాలి. దానికోసమైనా చేస్తా. నా టైం స్పెండ్ చేసి నా రూపాయలతో నేను ఖర్చు పెట్టి చేసేదాన్ని సేవా కార్యక్రమాలు చేయాలంటే కార్యక్రమం దాన్ని జాస్తి చేస్తున్నా. ఒకటి, నాకు 54 సంవత్సరాలు, నా కుటుంబానికి నా అవసరం లేదు. ఎంతగా మెడికల్గా అడ్మిట్ అవడంలో మాట్లాడుతుంది, రెస్ట్ తీసుకోమన్నారు. దాటి కావడం కానీ నా తల్లిదండ్రులు 9 సంవత్సరాలు వాళ్ళకి సేవ చేస్తూ సమాజ సేవ చేయాలని లైఫ్ క్లబ్లో కానీ నా వద్ద సేవా కార్యక్రమం నిరంతరం నా వద్ద ప్రాణవంత వరకు చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బంటుమిల్లి రోడ్డులోని భీమేశ్వర స్వామి దేవస్థానంలో శని త్రయోదశిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు శనిదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంటుమిల్లి రోడ్డులోని భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో శని త్రయోదశిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో భక్తులు శనిదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము 3 గంటల నుండి భక్తులు దేవస్థానంలోకి నవగ్రహాల ఉపాలయంలోని శనిదేవుని విగ్రహానికి నువ్వులు, నల్లని వస్త్రాలు సమర్పించి తైలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు సోమేశ్వర శర్మ మాట్లాడుతూ, నేడు స్వామివారికి భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటే సమస్త గ్రహదోషాలు తొలగుతాయని పేర్కొన్నారు. భక్త మహాశైలారా, మన గుడివాడ పట్టణంలో ఏం చేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత భీమేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈరోజు శని త్రయోదశి సందర్భంగా తెల్లారుజామున 4 గంటల నుంచి భక్తులు విశేషంగా వచ్చి ఈ నవగ్రహాల గుడిలో శనేశ్వర స్వామివారికి తైలాభిషేకం చేయించుకుంటున్నారు. కనుక ఈ దేవాలయం యొక్క విశిష్టత చాలా పవిత్రమైనది, చాలా శక్తిమైనది. కనుక భక్తులందరూ కూడా వచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాలలో జనసేన నాయకులు బుర్రగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా దిమ్మను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కోఆర్డినేటర్ సిహెచ్ పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలం విన్నకోట, వెనుతురుమిల్లు, కూరాడ, గుడ్లవల్లేరు గ్రామాల్లో పార్టీ నాయకులు బోరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన జెండా దిమ్మలను జనసేన రాష్ట్ర నాయకులు గురువారం ప్రారంభించి పార్టీ జెండాలు ఎగురవేశారు. ముందుగా గుడ్లవల్లేరు నుండి భారీ బైక్ ర్యాలీతో ఆయా గ్రామాల్లో పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పార్టీ నాయకులు మాట్లాడుతూ, సామాన్యుల పార్టీగా ప్రజలు జనసేనను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అధికార ప్రతిపక్షాలు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సిహెచ్ పార్థసారథి, గద్దె తిరుపతిరావు, అమ్మిశెట్టి వాసు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమా చేస్తే ఇవాళ 100 కోట్ల రెమ్యునరేషన్ వచ్చే పరిస్థితి, ఒక్క సంవత్సరానికి 5 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి కెపాసిటీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నాకు ఈ డబ్బు మీద మమకారం లేదు, నాకు ఈ సుఖాల మీద నమ్మకం లేదు అన్నటువంటి ఏకైక ప్రజాసేవే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఈ సమాజంలో మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో తనకున్నటువంటి లగ్జరీస్ అన్నీ కూడా వదిలిపెట్టుకొని మనందరి కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి మనం ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు నమస్కారం చేసుకొని మన డే బిగిన్ అవ్వాలని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే వయసులో మనకిలో కొంతమంది కన్నా చిన్నవి ఉండొచ్చు, కానీ ఆయనకున్న ఆశయం ఒక హిమాలయ పర్వతం అనేటువంటి ఆశయం. ఇప్పుడే సోదరులు చెప్పారు, మనకి చిన్న చిన్న కంఫర్ట్స్, చిన్న వాటిని వదులుకొని ఒక ఏసీ రూమ్ నుంచి బయటికి రావాలి, ఏసీ కారులోంచి బయటికి రావాలంటే మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటిది ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒక 7 స్టార్లో ఉండగలరు, చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళగలరు, లేకపోతే ప్రపంచంలో ఉన్నటువంటి రిసార్ట్స్, వెరీ ఎక్స్పెన్సివ్ రిసార్ట్స్లో ఉండగలరు. కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఇష్టం అంబేద్కర్ భవన్లో ఉండడం ఇష్టం, సామాన్య మానవులాగా మీలాగా నాలాగా మనందరిలాగా ఉండటం ఇష్టం. అలాంటి వ్యక్తి స్థాపించినటువంటి పార్టీలో మనం ఈ రోజున పనిచేస్తున్నందుకు మనందరం కూడా చాలా గర్వపడాల్సినటువంటి పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, మనకి ఈ రాష్ట్రంలో 2 కుటుంబాలు దాదాపు గత 30-40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో 2 కుటుంబాల ఆధీనంలో పెట్టుకున్నాయి. మన పార్టీ సిద్ధాంతాల్లో
ఎప్పుడు కూడా మనం కులాల గురించి మాట్లాడుకునేటువంటి అవకాశం లేదు. మన ముఖ్య సిద్ధాంతం కులాలని కలుపుకొని వెళ్లాల్సిన సమాజం. రాబో రోజుల్లో 2019లో పవన్ కళ్యాణ్ గారికి గుర్తుగా మనందరం కూడా ఇవ్వాలంటే మనందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేసి జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో నిలబెట్టాలి. ఈ రోజు చూస్తున్నాం అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ దేనికి పనిచేయని ఈ రోజుల్లో అధికార పక్ష నాయకులు ఉన్నారంటే కనుక లోన్లు ఆపేస్తామని చెప్పి ఆపేస్తామని చెప్పి గృహాల లోన్లు ఆపుతామని చెప్పి వాళ్ళందరినీ మభ్యపెట్టి ఏ పార్టీకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. మనందరం చూస్తున్నాం. ఈ రోజున ఈ గ్రామాల్లో చూస్తే కనుక మనకి ఇష్టం లేకపోయిన పనులు కూడా మనకి ఇష్టం లేకపోయినా గ్రామ సభ కూడా ఏర్పాటు చేయకుండా ఈ రోజున విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహాలు ఎవరిని అడిగి ఏర్పాటు చేస్తున్నారని చెప్పి మా వెన్నకోట గ్రామం తరపున మేము అందరం ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున ఎవరి గ్రామ సభ కూడా మెజార్టీ అభిప్రాయం కూడా తీసుకోకుండా ఈ రోజున విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలు వ్యతిరేకంగా అధికార పార్టీ వెళ్తుంది. అలాగే ప్రతిపక్ష పార్టీ కనుక చూసుకుంటే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే సెల్ఫీ స్టార్ తప్పించి ఎవరు వచ్చినా సెల్ఫీలు ఇవ్వడం తప్పించి ఆయన గుడివాడ ప్రజలకి ఈ రోజుకి 2019 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 3 సార్లు ఎమ్మెల్యే అయినా కదా కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితుల్లో మన గుడివాడ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయన ఎవరు వచ్చినా సెల్ఫీలు దిగుతారు, ఎవరు వచ్చినా దినం భోజనాలు పిలిచినా వెళ్తారు. అంతకు మించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏ ఒక్కటి చేయలేదు. ఈ రోజున కనుక మనం చూస్తే నా చిన్నప్పుడు 30 సంవత్సరాల కిందట ఎలా ఉందో బస్ స్టాండ్ గుడివాడ బస్ స్టాండ్ అలాగే ఉంది. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనందరం కూడా గుడివాడ నియోజకవర్గం నుంచి మనందరం కూడా కోరుకొని రేపు 2019లో పవన్ కళ్యాణ్ గారిని మన ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన జన సైనికులందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తూ ఇలాగే గుడివాడ నియోజకవర్గంలో మరింత ముందుకెళ్దామని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వెన్నకోట జన సైనికులందరికీ కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోదండ రామాలయ ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ డొక్కు రాంబాబు ఆధ్వర్యంలో భారీ అన్న సంహారాధన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ. గుడ్లవల్లేరు మండలం నందు జనసేన పార్టీ జెండా దిమ్మలను ఆవిష్కరించిన పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ పార్థసారథి. సామాన్యుడి పార్టీ జనసేన అంటూ వెల్లడి. శని త్రయోదశి సందర్భంగా గుడివాడ భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.